ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా అన్న? స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు. మోడీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు. పోలింగ్ సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ అభివృద్ధిపై నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు షర్మిల. సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారన్నారు. 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారన్నారు. ఎస్సీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయిందని లేఖలో ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకొచ్చిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారన్నారు. దళిత గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని నిలదీశారు షర్మిల. ఎస్సీ ఎస్టీలపై ఏపీలో దాడులు పెరిగాయని, ఇది వివక్ష కాదా అని అన్నారు. దళిత డ్రైవర్ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని బహిరంగ లేఖ రాశారు. స్టడీ సర్కిల్స్ కు నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.